హనుమంతుడు చిన్నప్పుడే చనిపోయాడు అని మీకు తెలుసా? శివుడు మరియు పార్వతీదేవి అంశాలతో అంజనాదేవికి ఆంజనేయుడు జన్మిస్తాడు. ఒక రోజు ఆంజనేయుడు నిద్ర నుండి లెగుస్తాడు. ఆయనకి ఎక్కువ ఆకలి వేస్తూ ఉంటుంది. చుట్టుప్రక్కల ఎంత వెతికినా కూడా ఆయనకు తినడానికి ఏమీ కనబడదు. అలా వెతుకుతూ బయటికి వచ్చి చూడగా ఆకాశంలో మెరుస్తూ నిగనిగలాడుతున్న ఒక పండు కనబడుతుంది. అబ్బా, ఈ పండు చూడటానికే ఎంత బాగుండే, ఇక దీన్ని కొరికి తింటే ఆహా ఓహో ఆ రుచి నాకు ఇప్పుడే కావాలి అని చేతులు చాపి గాలిలోకి ఎగిరి ఆ పండును పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆంజనేయుడు ఎంత దగ్గరికి వెళుతున్నా కూడా ఆ పండు ఇంకా దూరం వెళుతున్నట్లు ఉంటుంది. ఆంజనేయుడు నవ్వుతూ, నువ్వు ఎంత దూరమైనా పో, నేను మాత్రం ఈ రోజు నిన్ను వదలను, నిన్ను తినాల్సిందే అని ఇంకా వేగంగా వెళతాడు. అలా వేగంగా ఆంజనేయుడు భూలోకాన్ని కూడా దాటేస్తాడు. ఇదేం చోటబ్బా, ఇక్కడ ఎవ్వరూ లేరు అని అటు ఇటు చూస్తూ